ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ ను గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు సమాధానం చెప్పారన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ కు అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక తన గెలుపునకు సహకరించిన వారందరికీ నవీన్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. ఈ విజయాన్ని పాలమూరు జిల్లా ప్రజలందరి తరపున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కానుకగా ఇస్తున్నామన్నారు. మహబూబ్నగర్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి తేల్చి చెప్పిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులందరికీ రుణపడి ఉంటానన్నారు. తెలియజేస్తున్నాం. ముందుగా ఈరోజు స్థానిక సంస్థల మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఇవాళ కౌంటింగ్ జరిగి ఫలితం అధికారికంగా వెలువరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలవడం జరిగింది. ఈ గెలుపును సాకారం చేసినటువంటి కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా శ్రమ కూర్చినటువంటి మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ మాజీ శాసనసభ్యులు, 14 నియోజకవర్గాల పార్టీ బాధ్యులకందరికీ కూడా పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నాం. గెలిచినటువంటి ఎమ్మెల్సీ శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా వారికి మేము అందరం కూడా సామూహికంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది అపురూపమైనటువంటి కానుక, ఎల్లప్పటికీ గుర్తుండేటువంటి కానుక. రాష్ట్రం ఏర్పడిన నాడు మేము మా అధినేతకు ఉమ్మడి పాలమూరు జిల్లాకి వెళ్ళి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కానుక ఇది. ఇవాళ నవీన్ కుమార్ రెడ్డి గెలుపు కూడా ఎమ్మెల్సీగా, ఇది కేవలం ఎమ్మెల్సీ గెలుపు మాత్రమే కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో ఇది తప్పకుండా ఒక కొత్త బాటకు దారితీస్తుందని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. ఈ ఎన్నిక పార్టీల పరంగా ఎన్నికైనటువంటి ఓటర్లే ఓట్లేసేది. ఒరిజినల్గా మాకు ఉండేటువంటి ఓట్లు సుమారు 1000 దాకా, 1437లో 1000 దాకా ఉన్నాయి. స్పష్టమైన మెజార్టీ బీఆర్ఎస్కే ఉంది. 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దామోదర్ రెడ్డి గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తే స్పష్టమైన మెజార్టీ ఉంది కాబట్టి మేము పోటీ కూడా చేయమని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా చేయలే. కానీ ముఖ్యమంత్రి అయినాక ఈ ఎన్నిక వస్తే మరి గతంలో తాను మెజార్టీ లేకున్నా గోల్మాల్ చేసి ఎమ్మెల్సీగా గెలిచిన అనుభవాన్ని ఇవాళ ముఖ్యమంత్రిగా నేను అమలు చేయలేనా అనుకున్నాడేమో. అతి విశ్వాసం కొద్దీ నైతికత లేకున్నా కాంగ్రెస్ పార్టీ పోటీకి పెట్టింది, పెట్టకూడదు. ఎన్నికకు పెట్టడమే కాదు, సుమారు 200 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అటువంటి అనైతికతను ఇవాళ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిర్ద్వందంగా ఖండించినారు, తిరస్కరించినారు. అనైతిక చర్యలకు పాల్పడితే తప్పకుండా ఫలితం ఎట్లుంటుందో ఇవాళ రుచి చూపించింది. సొంత జిల్లా, నేను పాలమూరు బిడ్డనని ప్రతిసారి ప్రగల్భాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇది చేదు కానుకగా తీసుకొని ఇక నుంచి అయినా ప్రవర్తన మార్చుకొని, భాష మార్చుకొని గౌరవంగా, పద్ధతిగా రాజకీయ పక్షాలను చూస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సీఎం సొంత డిస్టిక్లో పాలమూరులో బీఆర్ఎస్ అభ్యర్థి అయిన నన్ను గెలిపించిన నిజమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సంఖ్యాబలం లేకున్నా ముఖ్యమంత్రి అనే దాంతో మేమే గెలుస్తామంటని చెప్పి వాళ్ళు అభ్యర్థిని పోటీ పెట్టినా కూడా మా వాళ్ళు నికార్సైన నిజాయితీ పరులుగా ఓటేసి ఒక చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చిన మా ఓటర్ దేవులందరికీ మరొకసారి పాదాభివందనాలు. ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులకు ఇది ఒక కానుక. ఇది రేవంత్ రెడ్డి అడ్డా కాదు, ఇది కేసీఆర్ అడ్డా అని చెప్పి నిరూపించిన మరొకసారి మా ఓటర్స్కి అందరికీ పాదాభివందనాలండి.